नमस्ते महोदय। मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 11 అభ్యాసాల వరకు చూశాము. నిన్న 11 అభ్యాసాలలో సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చెప్పుకునేటప్పుడు తెలుగు వాక్యాల వరకు మనం చూశాము. ఈరోజు కొన్ని అశుద్ధ వాక్యాలు ఉన్నాయి. అశుద్ధ వాక్యాలు చూద్దాం. ముందుగా నిన్నటి పాఠం కొంత మిగిలి ఉన్నాయి కదా, అవి చూసుకోండి ఒకసారి. అంతిమంలో ఇంకా నిన్నటి చెప్పిన 11వ అభ్యాసంలో ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చండి. ఏమైనా సందేహాలు అంటే చెప్పండి. హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి. అస్తు అండి. చూడండి, నిన్న మనం ప్రకృత మనుషరామ, నిన్న తెలుగు వాక్యాల్లో ఇంకోటి లాస్ట్ లో అంతిమ వాక్యాలు భవిష్యత్ కాలంలో ఉన్నాయి. నేను బుక్ చూశాను, మూల పుస్తకం చూస్తే అవి భవిష్యత్ కాలంలో ఇవ్వబడ్డాయి. లింగుల కథలు మనం చెప్పుకున్నాము. దానికి ఏం రాసుకోవాలంటే లాస్ట్ వాక్యము అక్కడ అతడు అక్కడ ఉంటాడు, ఉంటాడు ఉండలేదు, ఇంకా ఉంటాడు భవిష్యత్ కాలంలో. సహ తత్ర భవిష్యతి, సహ తత్ర భవిష్యతి లాస్ట్ వాక్యాలు, తెలుగు వాక్యాల్లో లాస్ట్ 3 వాక్యాలు. అందులో 23, 22, 23, 24 వాక్యాలు. 22వ వాక్యం ఏం చెప్పినాం అంటే అతడు అక్కడ ఉంటాడు, సహ తత్ర భవిష్యతి భవిష్యత్ కాలం రాసుకోండి. ఎందుకంటే అస్దాతను ఉపయోగించారు కాబట్టి అస్దాతను ఉపయోగించి చూద్దాం. ఇక్కడ సహ తత్ర భవిష్యతి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు లేదా ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటా? ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాను. నువ్వు ఎక్కడ ఉంటా అంటే భూతకాలంలో ఆల్రెడీ ఉంటున్నాడు అక్కడ. అందుకే నువ్వు ఎక్కడ ఉంటావు? కుత్ర భవిష్యసి, క్షమ్యత. నువ్వు ఎక్కడ ఉంటావు భవిష్యత్ కాలం అడుగుతున్నావట. నువ్వు ఎక్కడ ఉంటావు తెలియదు, ఎక్కడ ఉంటాడు. కుత్ర భవిష్యసి, అతడు అక్కడ ఉంటాడు, లేడు, ఉండలేదు, ఇంకా ఉంటాడు. అందుకే తత్ర భవిష్యతి. నువ్వు ఎక్కడ ఉంటావు? కుత్ర భవిష్యసి, నువ్వు ఎక్కడ ఉంటావు? అదే భవిష్యత్ కాలంలో నేను ఇక్కడే ఉంటాను. అహం అత్ర ఏవ భవిష్యామి, నేను ఇక్కడే ఉంటాను. అహం అత్ర ఏవ భవిష్యామి, అహం అత్ర ఏవ భవిష్యామి. ఓకే, అస్తుంది. ఇవి భవిష్యత్ కాలంలో మార్చుకోండి. అస్తు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, అశుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాన్ని శుద్ధ వాక్యాన్ని అని చెప్పి అందులో అశుద్ధ వాక్యం చోరః సజ్జన ద్రుహ్యతి. చోరః ఎవరికైతే ద్రోహం చేస్తున్నా వాళ్ళు చతుర్థ భక్తి రావాలి. ఎవరికైతే ద్రోహం చేస్తున్నా మహోదయ సహ తత్ర ఆసీత్ అని ఉంది మహోదయ, దానికి ఏం చెప్పారు మహోదయ? సహ తత్ర భవిష్యసి మహోదయ, భవిష్యతి. సహ తత్ర అది భూతకంలో కాకుండా ఆ వాక్యాన్ని భవిష్యత్తులోకి మార్చుకోండి. తెలుగు వాక్యాన్ని అతడు అక్కడ ఉంటాడు. మహోదయ దానికి ఏమవుతుంది మహోదయ? అతడు అక్కడ ఉన్నాడని చెప్పలేదు మనం. అతడు అక్కడ ఉన్నాడు అంటే భూతకాలం చెప్పుతుంది. అక్కడ ఉంటాడు భవిష్యతి. సహ తత్ర భవిష్యతి. మహోదయ అస్తు, ధన్యవాదాలు మహోదయ. నీవు ఎక్కడ ఉంటావు? త్వం కుత్ర భవిష్యసి, నేను ఇక్కడే ఉంటాను. అహం అత్ర ఏవ భవిష్యామి, అత్ర ఏవ భవిష్యామి. ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి,
అశుద్ధ వాక్యంలో మొట్టమొదటి అశుద్ధ చోర సజ్జనా దృశ్యతి. సజ్జనాత్ పంచమి విభక్తి పెట్టారు. ఎవరికైతే ద్రోహం చేస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి రావాలి. కాబట్టి చోర సజ్జనాయ దృశ్యతి 25వ నియమం ప్రకారంగా చోర సజ్జనాత్ దృశ్యతి. ఇక్కడ 24 25 కాదు సంఖ్య, ఇది 24వ నియమం ప్రకారంగా 24 అని రాసుకోండి. నెక్స్ట్ తం నృపం కథయతి. తం నృపం కథయతి ఇది 25వ నియమం ప్రకారంగా 25 ప్లస్ 25 నియమం ప్రకారంగా 25 నియమం ప్రకారంగా 25, 20 రెండు నియమాలు వర్తిస్తాయి. తం నృపం కథయతి అతడు రాజుకు చెప్తున్నాడు. ఎవరికైతే చెప్తున్నాడో వాళ్ళు ఏ భక్తి రావాలని చెప్పాము. కథ నివేదయ ఉపదిశ ఈ ధాతులు ఎప్పుడు ఉపయోగించినా అక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. కాబట్టి తస్మై నృపాయ కథయతి అలా ఉండాలి. తం నృపంగా ద్వితీయ విభక్తి కాదు, చతుర్థి. ఎవరికైతే చెప్తున్నామో వారిలో చతుర్థి విభక్తి రావాలి. సో రాజుకు చెప్తున్నాం కాబట్టి రాజులో చతుర్థి విభక్తి రావాలి. రాజు విశేషం ముఖ్యమైనది కాబట్టి రాజులో ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉందో దాని విశేషణమైనటువంటి తత్ శబ్దంలో కూడా అదే చతుర్థి విభక్తి రావాలి. చతుర్థి విభక్తి ఏకవచనం పుల్లింగం రావాలి. అందుకే తస్మై నృపాయ కథయతి ఆ రాజుకు చెప్తున్నాడు. తస్మై నృపాయ కథయతి. ఇక్కడ 20 నియమం అనేది విశేషము ఎల్లప్పుడు విశేషణాన్ని బట్టి, విశేషణం ఎల్లప్పుడు విశేషాన్ని బట్టి అని చెప్పడం కోసము 20 నియమం పనిచేస్తుంది. ఇక్కడ 25వ నియమం కథయతి ధాతు తోటి ఎల్లప్పుడు చతుర్థి విభక్తి రావాలి. ఇది 25 నియమం చతుర్థి విభక్తిని సంకేతిస్తుంది. అస్తు 3వ అశుద్ధ వాక్యం తే పుస్తకాని సుందరాహ. తే పుస్తకాని ఏంటి విశేషణం, ఎవరికి? పుస్తకాలు విశేషణం కాబట్టి విశేష్యంలో ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉంటుందో ఇప్పుడు అదే లింగం అదే విభక్తి వచనం కూడా విశేషణంలో కూడా ఉండాలి. అందుకే తే పుస్తకాని నపుంసక లింగంలో ఉంది కాబట్టి అందుకే విశేషణం సుందరాని ఉండాలి. తాని పుస్తకాని సుందరాని సంతి అవసరం లేదు. తాని పుస్తకాని సుందరాని 20 నియమం ప్రకారంగా, నియమం 20 ప్రకారంగా తాని పుస్తకాని సుందరాని అంటే ఆ పుస్తకాలు అందంగా ఉన్నాయి, శోభనంగా ఉన్నాయి, బాగా ఉన్నాయి అర్థంలో. తాని పుస్తకాని సుందరాని. తాని పుస్తకాని సుందరాని. తాని పుస్తకాని సుందరాని. తాని పుస్తకాని సుందరాని. ఓకే, నెక్స్ట్ అండి. ఇవి మనకు శుద్ధ వాక్యాలు, అశుద్ధ వాక్యాలు. ఇక్కడ సుందరాణి అంటే సుందరాని నా రావాలా అనా రావాలా? ఇక్కడ అనా వచ్చింది కదండి, సుందరాని అనా రాసింది కదా, రేపం పక్కన ఉంది కాబట్టి అనా వచ్చింది. అట్కుప్పు ఇది మనకు 10వ నియమం పనిచేసింది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అభ్యాసం చేయడానికి కొన్ని వాక్యాలు రాసుకోండి, మీరు ఇంటికా ప్రాక్టీస్ చేసుకోండి. సో తెలుగు వాక్యాల్లో కా ఉంది కదా, కాలోని వాక్యాలను గాలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. కాలోని వాక్యాలను గాలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. అదేవిధంగా ఖాలో అస్ధాతును ఉపయోగించి వాక్యాలు ఉన్నాయన్నమాట. అందుకే అస్ధాతునకు విధిలింగ్ అంటే లింగ్ మరియు లిట్ లకారం యొక్క రూపాలు రాయండి. ఖాలో కేవలం అస్ధాతు ఖాని ముఖ్యం కాదు, అంటే 3 పైన ఖా ఏబిసిడి అని పెట్టుకుంటే కదా, 1, 2 రోమన్కి కదా. ఇక్కడ ఫస్ట్ రోమన్లో కకారంలో కాలుని వాక్యాన్ని గాలుని వాక్యాన్ని బహువచనానికి మార్చాలి. 2 ఖాలో అస్ధాతునకు విధిలింగము మరియు లిట్టు లకారం యొక్క రూపాలు రాయాలి. లింగి లకారంలో మరియు లిట్ లకారం యొక్క రూపాలు మాత్రమే. అంటే స్యాత్ స్యాతాం స్యు, స్యాహ స్యాతం స్యాత, శ్యాం శ్యావ శ్యామ, ఇది లింగి లకారం.
అది లిరిట్లకానే వస్తుంది. ఇప్పుడు చెప్పిన భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యథ, భవిష్యథ, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ. అలాగే ఈ 2 లెక్క రాయాలి. నెక్స్ట్ గాలో ఏం చెప్పంటే సర్వ, తత్, యత్, ఏతత్ మరియు కిం ఈ సర్వనామ శబ్దాలకు నపుంసకలింగంలో రూపాలు రాయండి. అక్కడ ఓన్లీ సర్వ శబ్దానికి మాత్రమే చెప్పుకున్నాము పుల్లింగం చెప్పి, అది కూడా ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి మాత్రం మారుతుంది. మిగిలినటువంటి పుల్లింగంలో చెప్పినటువంటి రూపసిద్ధి సమానంగానే, అంటే తృతీయ విభక్తి నుంచి మొదలుకొని తృతీయ విభక్తి నుంచి మొదలుకొని సప్తమి విభక్తి వరకు సమానంగానే ఉంటాయి. అంటే పుల్లింగానికి సమానంగానే ఉంటాయి. అక్కడ సర్వం, సర్వే, సర్వాణి ప్రథమ విభక్తిలో. ద్వితీయ విభక్తిలో నపుంసకలింగం చెప్తున్నారు. సర్వ శబ్దానికి నపుంసకలింగం సర్వం, సర్వే, సర్వాణి. ద్వితీయ విభక్తిలో కూడా సేమ్ సర్వం, సర్వే, సర్వాణి ఇలాగే ఉంటుంది. తృతీయ విభక్తి నుంచి మొదలుకొని సర్వశబ్దం పుల్లింగమైన సర్వశబ్దం నపుంసకలింగం 2 సమానంగానే ఉంటాయి. ఎలా ఉంటాయంటే తృతీయ విభక్తిలో సర్వేణ, సర్వాభ్యాం, సర్వైః పుల్లింగం లేనా నపుంసకలింగం సేమ్ ఇదే విధంగా ఉంటాయి తృతీయ విభక్తి. చతుర్థ విభక్తి సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్యః ఇది చతుర్థ విభక్తి. పంచవిభక్తిలో సర్వస్మాత్, సర్వాభ్యాం, సర్వేభ్యః. షష్ఠి విభక్తిలో సర్వస్య, సర్వయోః, సర్వేషాం. సప్తమి విభక్తిలో సర్వస్మిన్, సర్వయోః, సర్వేషు. ఈ రకంగా పుల్లింగంలో నపుంసకలింగంలో సమానంగానే ఉంటాయి. అస్తు అది అన్నిటికీ సర్వ, తత్, యత్, ఏతత్, కింకి కూడా రాయండి. తత్తేతాని తేన తాభ్యాం తైః, తస్మై తాభ్యాం తేభ్యః, తస్మాత్ తాభ్యాం తేభ్యః, తస్య తయోః తేషాం, తస్మిన్ తయోః తేషు. ఇలాగా తత్ శబ్దానికి. యత్ శబ్దానికి యత్ ఏ యాని, యత్ ఏ యాని, ఏన యాభ్యాం యైః, యస్మై యాభ్యాం ఏభ్యః, యస్మాత్ యాభ్యాం ఏభ్యః, యస్య యయోః యేషాం, యస్మిన్ యయోః యేషు. ఇలా యత్ శబ్దానికి. ఏతత్ శబ్దానికి ఏతత్ ఏతే ఏతాని, ఏతత్ ఏతే ఏతాని, ఏతేన ఏతాభ్యాం ఏతైః, ఏతస్మై ఏతాభ్యాం ఏతేభ్యః, ఏతస్మాత్ ఏతాభ్యాం ఏతేభ్యః, ఏతస్య ఏతయోః ఏతేషాం, ఏతస్మిన్ ఏతయోః ఏతేషు. ఈ రకంగా ఏత శబ్దానికి రూపాలు నపుంసకలింగంలో ఈ రకంగా రాసుకోవాలి. నెక్స్ట్ కిం శబ్దానికి కిం కే కాని, కిం కే కాని ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి. తృతీయ విభక్తి కేన కాభ్యాం కైః, కస్మై కాభ్యాం కేభ్యః, కస్మాత్ కాభ్యాం కేభ్యః, కస్య కయోః కేషాం, కస్మిన్ కయోః కేషు. ఈ రకంగా అన్నిటికీ సర్వనామ శబ్దాలు పుల్లింగంలో చెప్పిన సర్వశబ్దానికి సమానంగానే నపుంసకలింగంలో అన్నిటికీ ఇదే విధంగా రాసుకోవాలి. అస్తు నెక్స్ట్ రాసుకోండి. వాక్యాలను తయారు చేయండి. ఓన్లీ క్రియాపదాలు రాసుకోండి. అది సొంతంగా మీరు రకరకాలుగా రాసుకోవచ్చు. అవ్యయ పదాలను చేర్చుకొని, కర్మపదాన్ని పెట్టుకొని, కర్తృపదాన్ని పెట్టుకొని భిన్న భిన్నంగా ఎలాగైనా మార్చుకోవచ్చు. పిల్లలకు ప్రాక్టీస్ చేయించాలంటే ఇవి ఎగ్జాంపుల్కి ఇచ్చేసి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. వాస్తవంగా చెప్పుకుంటాను, ఈ పుస్తకము నీటిగా వెళ్ళి అభ్యాసాలు చేస్తూ పోతేనే మనకు 1 గంట చెప్పుకున్నా 3 నెలలు పడుతుంది ఈ పుస్తకం మనకి. ఎందుకంటే పరిగెత్తది కదా. ఈ 3 నెలలు ఒక పుస్తకం బాగా అభ్యాసం చేస్తే మనకు ఖచ్చితంగా వారికి అనర్గళంగా సంస్కృతం మాట్లాడగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు. వారికి ప్రతి వాక్యం అర్థం అవుతుందంట. భగవద్గీత ఇవన్నీ రామాయణ మహాభారత శ్లోకాలు బాగా అర్థం చేసుకోగలుగుతాడు అన్వయపూర్వకంగా. కాబట్టి ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకుంటే చేయించుకుంటూ పోతుంటే పిల్లలకు 3 నెలల్లో బాగా వచ్చేస్తుందండి. ఓకేనా? అది బాగా ప్రౌఢంగా ఉండి బాగా సంస్కృతం బాగా కష్టపడే వాళ్ళు అయితే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అభ్యాసం చెప్పుకోవచ్చు. పూర్తి ఇదే పని మీద ఉండి, మీరు పూర్తి ఇదే పని మీద లేదు కాబట్టి అన్ని దాయత్వాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అందరు గృహస్థులు కాబట్టి అందరికీ అంత అవకాశం ఉంది. కాబట్టి ఏదో 1 గంట చెప్పుకుంటే 1 గంట మీద ఇంటికాడ ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా పూర్తిగా మనం ఇక్కడే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి పూర్తిగా ప్రయత్నం చేస్తే మనం 1 నెలలో చెప్పుకోవచ్చు, లేదా 2 నెలలు చెప్పుకోవచ్చు. కాబట్టి పిల్లలకు చెప్పేటప్పుడు మాత్రం 3 నెలలు చెప్పుకోవాలి. మనకు నిదానంగా వాళ్ళతో ప్రాక్టీస్, ప్రతి అభ్యాసంలో వాక్యాలు తెలియాలి. మొదటి అభ్యాసం శబ్దకోశాన్ని ఉపయోగించి వాక్యాలు తయారు చేసే వాళ్ళకి శక్తి రావాలి. తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు ఏవి ఇచ్చినా ఆ అభ్యాసానికి సంబంధించి వాళ్ళు 100 వాక్యాలు మనం చెప్పిన 20 వాక్యాలు అయితే దాన్ని బేస్ చేసుకుని 100 వాక్యాలు స్వయంగా పేర్లు మార్చి కర్మపదాన్ని మార్చుకుంటూ వచనాన్ని మార్చుకుంటూ 100 వాక్యాలు రాయొచ్చు అన్నమాట.
అట్లా ప్రాక్టీస్ చేయించుకుంటూ పోతున్నా వాళ్ళకి త్వరగా పటుత్వం నైపుణ్యం సంస్కృతంలో వస్తుంది. ఆ రకంగా ప్రాక్టీస్ చేయాలి. ఒక పుస్తకం బాగా పట్టుకుంటే నెక్స్ట్ మీకు ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, నాలుగు ఇంకా ఏం నేర్చుకోవాలి అనేది నీకు తెలుస్తుందన్నమాట. మనకు బేసిక్స్ తెలియనప్పుడు ముందుకు ఏం నేర్చుకోవాలని కూడా మనకు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మనకి ఏం నేర్చుకోబుద్ది కాండి, ఏంటంటే ఇది చాలా కష్టం అని వదిలేస్తాం. వ్యవస్థితంగా క్రమంగా నేర్చుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి మనకు తెలుస్తుంది. ప్రయత్నం చేయడానికి ఆధారం ఉంటుంది. ఈ మెయిన్ పుస్తకంలో మెయిన్ బేసిక్స్ తెలియనప్పుడు రెండో స్టెప్ డైరెక్ట్ నేను పుస్తకం చదువుతాను, కోవిద వీళ్ళు చదువుతాను మీకు కష్టంగా ఉంటుంది. బట్టి తెలుగు పదాలు చూసుకొని అర్థం చేసుకోవాలి. అవి ఎన్ని చూసుకుంటామని ఒక వాక్యంకి దాని తెలుగు అనువాదం చూసుకుంటాం. దానివల్ల మన క్షమత కేవలం అంతవరకే ఉంటుందన్నమాట. ఏ వాక్యం చెప్పినా వాక్య తెలుగు అనువాదం చూసాం అయిపోయింది. కానీ ఆ వాక్యం ఎలా వచ్చింది, ఈ విభక్తి ఎందుకు, కర్త ఏంటి, కర్మ ఏంటి, క్రియాపదం ఏంటి, ఇక్కడ అవయపదం ఏంటి, ఈ వాక్యం ఇక్కడ ఇలాగే ఎందుకు వస్తుంది, ఇలా ఎందుకు మార్చుకోవద్దు, ఈ ప్రతి వాక్యంలో ప్రతి పదం ఎలా వచ్చింది, దీని యొక్క అర్థం ఏంటి, దీన్ని ఇలాగే ఎందుకు రాయాలి, అది మనకు నియమానుసారంగా ఉండాలి. ప్రతి వాక్యం ఇప్పుడు ఇంతవరకు మా 11 అభ్యాసాలు చెప్పుకున్నట్లు ప్రతి వాక్యం ఏమైనా తీసుకోండి, మనం చెప్పుకుని నియమాల్లోంచి దాటిపోలేదు అనమాట. ఏదో ఒక నియమం పనిచేస్తుంది, ఏదో ఒక నియమంలో వాక్యం ఉంది. అలాగే మనం చెప్పుకునే శబ్దకోశంలో నుంచే, ధాతువుల నుంచి, అవయపదాల నుంచే శబ్దాలు, ధాతులు, అవయపదాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి అలా వరుసగా క్రమంగా ఎన్ని శబ్దకోశంలో ఏవే శబ్దాలు చెప్పుకున్నాం, ధాతులు చెప్పుకున్నాం, అవయపదాలు చెప్పుకున్నామో అవన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకుంటూ గుర్తు పెట్టుకుంటూ పోతున్నా మనకు మహతి ఆనందం కలుగుతుంది. చెప్పుకోబోయే అభ్యాసాలు కానీ ఇంకా ముందు ఏం నేర్చుకోవాలన్నా కానీ మనకు ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది అన్నమాట. మనకు దగ్గర ఏమైనా ఉంటే దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. మన దగ్గర ఏమి లేకపోతే ఏమి రానప్పుడు మనకు ఆ సంస్కృతంలో ఒక భయం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ భయాన్ని తొలగించే పుస్తకం ఈ పుస్తకం. మనకు సరళంగా సహజంగా చెప్పుకుంటాం. అలాగే ప్రాక్టీస్ చేయండి. అస్తు. వాక్యాలను తయారు చేయండి. కృధ్యతి ఒకటో వాక్యం సొంతంగా రాయండి. దృశ్యతి, కథయతి, అర్థం మీకు కనిపిస్తున్న రాసుకుని క్రమంగా. కృతే, స్యాత్ క్రియాపదం. ఇవన్నీ తెలియాలి. ఈ వాక్యం సొంతంగా ఒక క్రియాపదం స్యాత్ ఏంటి ఉండాలి, ఏముండాలి, అత్ర పుస్తకం స్యాత్, తత్ర పుస్తకం స్యాత్, బాలః కుత్ర స్యాత్, ఎన్ని రకాలు రాసుకోవచ్చు. కృతే బాలకస్య కృతే, గ్రామస్య కృతే, గురోహు కృతే, ఎన్ని రకాలు రాసుకోవచ్చు, మన ఇష్టమైన రాసుకోవచ్చు అంట. అర్థం పఠనార్థం, భోజనార్థం, గమనార్థం, స్నానార్థం, అలాగా ఎన్ని రాసుకోవచ్చు. ద్రోహం చేస్తున్నాడు, ఎవరికైతే ద్రోహం చేస్తే వాళ్ళు చతుర్థి విభక్తి, ఎవరికైతే కోపించుకుంటున్నా వాళ్ళు చతుర్థి విభక్తి పెట్టి ఏదైనా రాసుకోవచ్చు. దొంగవాడిని క్రోధిస్తున్నాడు, దుష్టుని క్రోధిస్తున్నాడు, చెడ్డవాడికి మూర్ఖునితో అసూయపడుతున్నాడు, అలా ఎన్ని రాసుకోవచ్చు. శిష్యునికి ఉపదేశిస్తున్నాడు, చెప్తున్నాడు, అలాగా మన ఇష్టైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ రిక్త స్థానం పూరించండి. రిక్త స్థానాలు హరిహి డాష్ కృద్యతి. అది ఎవరిని కోపగించుకుంటే వాళ్ళు చతుర్థి విభక్తి పెడితే అయిపోతుంది. మూర్ఖః అసూయతి. ఎవరిని అసూయించుకుంటున్నాడో వారి ఆ శబ్దాన్ని చతుర్థి విభక్తి పెట్టాలి. స్త్రీలింగమైన పుల్లింగమైన ఏది ఉంటే అది. స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో చతుర్థి విభక్తి, పుల్లింగం అయితే పుల్లింగంలో చతుర్థి విభక్తి, నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో చతుర్థి విభక్తి. పుల్లింగము నపుంసకలింగం ఎక్కడైనా కూడా తృతీయ విభక్తి నుంచి మొదలుకొని దాదాపుగా పుల్లింగము నపుంసక ఒకే విధంగా ఉంటాయి. తృతీయ విభక్తి నుంచి మొదలుకొని ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి నపుంసకం భిన్నంగా ఉంటుంది. మిగిలినవన్నీ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని చోట్ల మారుతాయి. అవి మనకు ఎక్కడెక్కడ వస్తే అక్కడ చెప్పుకుంటూ ఉంటాము. అస్తు. ప్రాయంగా సమానంగా నడిచేటువంటివన్నీ, గృహం శబ్దానికి సమానంగా నడిచేటువంటి ఈ రకంగా ఉంటాయి అన్నమాట. అన్ని కాదు, కొన్ని శబ్దాలు. సో నెక్స్ట్ మూడో వాక్యం సహ డాష్ కథయతి. భోజనస్య కృతే గచ్చతి, భోజనస్య కృతే నయతి, భోజనస్య కృతే ఆనయతి, ఏదైనా రాసుకోవచ్చు. తాని ఫలాని డాష్ సంతి, తాని ఫలాని మధురాని సంతి. ఓకే, అలా అయినా రాసుకోవచ్చు. సహ కథయతి, సహ శిష్యం కథయతి, శిష్యాయ కథయతి, కథయతి కదా, కథయతి దాని చతుర్థి విభక్తి కాదు. సహ గురోహు కథయతి, మూర్ఖః సజ్జనం అసూయతి, హరిహి దుర్జనం కృద్యతి, ఇలాగే ఎన్నో రాసుకోవచ్చు. ఓకేనా. అస్తు. ఇవి మనకు ఇక్కడి వరకు అభ్యాసం 11లో ఉన్నటువంటి పూర్తిగా సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలను ప్రాక్టీస్ చేయవలసిన వాక్యాలు కూడా మనం అన్ని చెప్పుకున్నామండి. అస్తు. మహోదయ, కృద్యతి ఇత్యుక్తే కోపగించుకోవటమా? కృద్యతి అంటే కోపగించుకోవడము. అంటే హరిహి రాక్షసాయ కృద్యతి. రెండు ధాతులు, కృద్యతి ఒకటి, కుప్యతి, రెండు ధాతులు, రెండింటికి అర్థం అదే.
ధాతులో రాక్షస- పోవచ్చు. అది ఒక చూడ కుప్యతి రాస్తా, ఒకసారి కుప్పు ధాతుకు కుప్యతి, కురుద్దు ధాతుకి కురుద్యతి. ధాతులో భిన్నత్వం ఉంది, అర్థం ఒకటే. ఏదైనా రాసుకోవచ్చు. అంటే రాక్షసాయ కృజ్యతి అనొచ్చా? చెప్పొచ్చు, మా ఇష్టం. ఏదైనా రాసుకోవచ్చు. చతుర్థి భక్తి రాలి. ఎవరినైతే కోపగించుకున్నా రాక్షసుని పెట్టుకో, దానాన్ని పెట్టుకో, రాక్షసాయ. మానవుని పెట్టుకో, మన ఇష్టం. పశువుని పెట్టుకో, పక్షుని పెట్టుకో, ఏదైనా పెట్టుకోవచ్చు. అది ఏది పెట్టుకున్నా అది ఏ లింగంలో ఉంది అది గుర్తించి దాన్ని చతుర్థి భక్తి తీసుకుని రావాలి. ఏదైనా పెట్టుకోవచ్చు. ఆచార్య ఐదవది ఏంటంటే తాని ఫలాని దాస్ సంతి అంటే అందులో ఏం రాయాలి? కాని ఫలాని మధురాని సంతి. ఆ పండ్లు ఎలా ఉన్నాయి? ఓహో, అందంగా ఉన్నాయి, సుందరంగా ఉన్నాయి, బాగున్నాయి. అలాగా అంటే అర్థంకి ఛాత్ర పఠనార్థం పాఠశాల గచ్చతి అనొచ్చా? ఏంటండి? అర్థంకి పఠనార్థం ఛాత్ర పాఠశాలం గచ్చంతి. పఠనార్థం విద్యాలయం గచ్చతి. పఠనార్థం పఠనం చదవడం కోసం విద్యాలయం వెళ్ళి, మన ఇష్టం అంతే. అలా ఎంతే పొడిగించుకోవచ్చు అని. అదే రామ గచ్చతి, నగరం గచ్చతి, గ్రామం గచ్చతి, మన ఇష్టం పొడిగించుకోవచ్చు అని. ఎలాగే రాసుకోవచ్చు. అందుకే ఈ వాక్యాలు ఆన్సర్స్ ఎందుకు చెప్పాలి అంటే అది మన ఇష్టం. ఇలాగే పెద్దగా చిన్నగా ఎలాగే రాయించవచ్చు మనం. మీకు సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు బాగా అర్థమైంది అంటే ఇటువంటిని వాక్యం బాగా చెప్పచ్చు అండి. అస్తు, ఓకే అండి. ఏమైనా సందేహం ఉంటే చెప్పండి ఇంకా ఈ వాక్యాల్లో. అందరూ ఒకేసారి మాట్లాడదండి. జీ మ్యూట్ ఓపెన్ చేసుకోండి. గురుజీ, శ్రీలత లత గారు చెప్పండి. బాలక కథయతి. సహా బాలక కథయతి ధాతు చెప్పినా మన నియమం చెప్పుకున్నాం. ఏ నియమం చెప్పుకున్నాం? మన నియమానుసారంగా 25వ నియమం ప్రకారంగా ఎవరికైతే చెప్తున్నామో వారిని చతుర్థి భక్తి రావాలి. సో బాలకుని చెప్తున్నాం కాబట్టి బాలకులు. మన తెలుగు వాక్యం చూడగానే ఎవరికి ఏం చెప్తున్నా అర్థం అయిపోతుంది. తెలుగు వాక్యం చెప్పుకున్నాం కదా. సో బాలకుని చెప్తున్నా బాలకుని చతుర్థి భక్తి పెట్టుకోవాలి. బాలక శబ్దం పుల్లింగము. పుల్లింగానికి రూపం ఎలా నడుస్తుంది? రామ శబ్దానికి సమానం నడుస్తుంది. మరి రామాయ ఎలాగని ఇక్కడ బాలకాయ, అలా మనం మార్చుకోవాలి. ధన్యవాదాలు గురుజీ. మహోదయ, చిన్న డౌట్ అండి. కృద్యతి అని రాసేటప్పుడు కాకి అడుగుని అర్ధచంద్రాకారం అరుకారం రాయొచ్చు కదండి. ఇలా కూడా రాయొచ్చా? రెండు రాయొచ్చా? కృద్యతి అంటే కృద్యతి ఒకటి, దృశ్యతి, ఈ రెండు రాసేటప్పుడు ఇక్కడ ఇలా రాస్తామండి. ఇక్కడ చూడండి బోర్డు మీద స్లైడ్ మీద ఇలాగ రాయాలండి. కృద్యతి అరుకారం ఇవ్వకూడదు. ఆ అర్ధచంద్రం కింద కా కింద హాఫ్ సర్కిల్ ఇవ్వకూడదా? అరుకారం ఇవ్వకూడదండి. అలా ఇవ్వకూడదు. ఎలా రాసినా అలాగే రాయాలి. చుక్క కానీ మనం పెట్టకూడదు. ఓకేనా? దృహ్యతి కూడా గురువు. అరుకారానికి ఎక్కడెక్కడ వాడాలో వేరే ఉందా అండి? నియమం ఉందా దానికి? ఏంటండి? అరుకారం వాడడానికి నియమం ఏమైనా ఉందండి? అర్ధచంద్రంలో రాస్తాం కదా కింద అర్ధచంద్రంగా రాయకూడదు. అర్ధచంగా రాసి అర్థం అప్పుడు శబ్దం భిన్నంగా ఉంటే ఇక కృద్యతి రూపం మాటకి ఇట్లాగే రాయాలి. వేరే విధంగా రాయనికి లేదు. అలాగే సార్. ఈ రకారం తీసేసి కింద రుకారం ఇస్తే సరిపోతుందా అని ఆయన డౌట్. అంటే ఈ రకారం తీసేసి క్రాలో రకారం తీసేసి ఇట్లా రాస్తామని ఇట్లా నేను పైన రాసిన క్రూ రాయకూడదా? ఓకేనా? అది వాడడానికి ఏమైనా నియమం ఎక్కడైనా ఇక్కడ పలానా చోట వాడాలని ఏమైనా ఉందా మహోదయ? అంటే ధాతువు యొక్క ప్రయోగం ఇది. కృద్ ధాతు పాఠంలో మహర్షి పాణిని వ్యాకరణంలో ఆయన రచించే గ్రంథంలో కృద్ ధాతు ఇలాగే ఇచ్చాండి. అంటే ధాతు పాఠం ఏదైనా నియమం చెప్పారో, ఒక రూల్ ఉందో అది అలా ఉపయోగించాలి. ఒక రూలు నియమం సిద్ధాంతం స్థాపించేటప్పుడు రూల్స్ అవలంబించేటప్పుడు నియమాలు ఇలా ఉండాలి చెప్తానండి. ఎలా వచ్చాయంటే ఇలా రూల్ అంతే. కృద్ ధాతు పాఠంలో మహర్షి ఇలాగే చెప్పారు, ఇలాగే ఉపయోగించుకోవాలి. దృహ్యతి కూడా ఒకసారి రాసి చూపించండి. దృహ్యతి కూడా ఒకసారి రాసి చూపించండి. జీ చూడండి. మాకు ఎందుకంటే ఇది ఎక్కడ వాడాలి అది ఎక్కడ వాడాలి డౌట్ వస్తుంది. అదే దీన్ని ధాతు పాఠంలో మహర్షి ఇలాగే చెప్పాడు. దీన్ని ధాతు పాఠంలో ధాతు ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే ఉపయోగించాలి. మనకు ప్రమాణం కాబట్టి మహర్షి ఇలా రాసుకోండి. సరే, దృహ్యతి. ఓకేనా? థ్యాంక్ యూ.
హాకి కింద హలం, హా కింద హలంతో వస్తుందండి. అంటే కనిపిస్తుందా? ఏ దానికి ఎలా రాయాలి అని మాకు సందేహం మహోదయ. సందేహం మన ధాతు మనకి ఇక్కడ రాసాం కదా పుస్తకంలో, ఏ విధంగా మీకు రాపించినా అలాగే రాసుకోవాలి. సందేహం అంటే మామూలుగా మేము రాయడానికి ఇప్పుడు వాక్యాలు రాసినప్పుడు అని అంటే అట్లా రూత్వం ఎప్పుడు పెట్టాలి, ఇది ఇక్కడ ఎట్లా పెట్టాలి అనేది ఎట్లా మేము ఐడెంటిఫికేషన్ కురువుకు చేసుకోవాలి. సంబంధించినవి ఉంటే వేరే విధంగా ఉంటాయి, ఆ ధాతులు విధిగా ఉంటాయి. ఇప్పుడు కురువు ధాతుకి ఏమొస్తుంది, కరవుతో రాసుకున్నాం, కురువు ధాతుకి కరవుద్దని అలా రాసుకుంటాం. ధాతును బట్టి ఉంటుందండి అది. ఓకేనా? అది మనకు దానికి సంబంధించి మీకు సందేహం రానికి అవకాశం లేదు. ఇక్కడ ఈ పాఠం చెప్పేటప్పుడు కృద్ధాలు ఇలాగ రాసాం కాబట్టి అలాగే నేర్చుకోవాలి, దాన్ని అలాగే నేయాలి. దాంట్లో మీకు ఈ సందేహం రాకూడదు, ఇలా రాయొచ్చు కదా, ఎందుకు వస్తుంది అలా లేదు కాబట్టి దాని సమస్య రాకూడదు. అంటే కురువు ధాతు ఇట్లా, ఇది కురువు ధాతు ఒకటి, ఇది కూడా ఉంది. దీనికి రూపం ఎలా వస్తుందంటే కరోతి ఇలా రాస్తుంది. దీనికి ఇలా నేర్చుకుని ప్రారంభంలో చెప్పున్నాను 4వ అభ్యాసంలో. దీని కురువు ధాతు వచ్చి ఇలా రాసుకోవాలి, కరోతి, కురుత, కురువంతి. ఇలా కురువు ఉంటే గినా అప్పుడు ధాతు మారిపోతుంది, శబ్దం మారిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మా అభ్యాసంలో ఇలా చెప్పే, ఈ విధంగా చెప్పి దాన్ని అలాగే నేర్చుకున్నాం అనుకోండి. నెక్స్ట్ మీకు కూడా ఏది ఎక్కడ మాత్రం మీకు అనుభవం మీద వాక్యాలను ప్రయోగాన్ని బట్టి, ప్రాక్టీస్ ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది, ఏది ఎక్కడ వాడాలి, ఏ విధంగా ఎక్కడ ఉపయోగించబడుతున్నాయి, అదే మీకు అలాగే మైండ్ సెట్ అవుతున్నాడు. ప్రారంభంలో సహజం, ఒక కురువు అంటే రెండు వినిపించడానికి ఒకే విధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఒకే విధంగా లేవండి. స్వరంలో మనకు అలా అనిపిస్తుంది. కురువు అనేది కొంచెం తేడా అయితే ఉంది, దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇక్కడ రేపం ఉంది, రేపాంశ అక్కడ పూర్తిగా అచ్చే, కురువులో పూర్తిగా అచ్చు ఉంది, ఇక్కడ అచ్చు లేదు. అచ్చుతో పాటు వ్యంజనం ఉంది, అచ్చు రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ చెప్పిన అచ్చు మాత్రం తీసుకోవాలి, అక్కడ రెండు అచ్చుతో పాటు వ్యంజనం కూడా ఉంది. ఓకేనా? కాబట్టి ధాతులో భిన్నత్వం ఉంది కాబట్టి దాన్ని ఎలాగా ఎక్కడ ఏ విధంగా చెప్పినా దాన్ని అలాగే ప్రయోగించుకోవాలి. ఇది నియమం అండి. మహర్షి పాణి యొక్క ధాతు పాఠంలో ఎలాగా వర్ణించబడిందో, ఎలాగ చెప్పబడిందో, ఎలాగ రాయబడిందో దాన్ని అలాగే తీసుకుంటాం. అది అది ఉపయోగించండి. అంటే అది రుత్వం అవుతుంది మహోదయ, ఇదే రావత్ అవుతుంది ఇక్కడ. రావత్ రాతో పాటు రెండు ఉన్నాయి, అక్కడ ఓన్లీ ఒకటే ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. అది ఒకటే ఉంది, అది రుత్వము. అచ్చులో రుత్వం ఉంది, ఇక్కడ కాకి రావచ్చు, హల్లు కలుస్తుంది ఇక్కడ. దీన్ని విడగొట్టుకోవచ్చు, దాన్ని విడగొట్టనికే లేదు, విడగొడితే పూర్తి అచ్చు తీసేయాలి. అవునండి, అదే అవును. ఓకే. దృశ్యతి హకారం కింద యకారం రాయాలా, పక్కన రాయాలా? ఏంటండి యకారం? దృశ్యతిలో పక్కన రాశారు, కింద రాయాలా పక్కన పెట్టి ఇట్లా విడిగి పెట్టుకోవచ్చు స్పష్టత కోసం. అర్థమైనప్పుడు కొంతమంది ఇలా కలిపి రాస్తారు, నేను విడిగి రాస్తాను మీకు స్పష్టత కోసం. హలంతో యా. ఓకేనా? దీన్ని చాలా మంది ఇలా రాస్తారు, ఇంకేంటి బాగా వచ్చిన అనుభవం వచ్చిన వాళ్ళు, బాగా అలవాటు ఉన్న వాళ్ళు అలా రాస్తా అని దృశ్యతి హాను యాని కలిపి రాస్తారు. అట్లా రాయొచ్చు, మనకు అర్థం అవుతే పర్వాలేదు, అర్థం కానీ విడివిడిగా రాసుకోవచ్చు, మనకు స్పష్టంగా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? మహోదయ నెక్స్ట్ క్లాస్ మొదలు పెట్టండి మహోదయ. డౌట్ లో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఇలాగా ఆల్రెడీ మా పాదకు పేడ్ అయ్యింది. సరే అండి, డౌట్లు ఉంటే అడగ తప్పులేదు, సందేహం మనం చెప్పాలి. పాఠం అయిపోయిన తర్వాత అయితే అడగొచ్చు, మనకి ఇంకా లెసన్ కావాలి కదా. ఇది కూడా పాఠానికి సంబంధించి కాబట్టి ఇబ్బంది లేదు, అంటే ఒక క్లారిటీ వచ్చేసింటే అందరికి అర్థమవుతుంది. అస్తు, పాఠానికి అయితే భిన్నంగా ఉంటే మనం ఏమైనా తీసుకోవచ్చు. అస్తు, నెక్స్ట్ పాఠం చెప్పుకుందాం అండి. అభ్యాసం 7 గంటల క్లాస్ ఉంది. అలాగే అండి. నెక్స్ట్ అందుకే మాకు అదే ప్రాబ్లం. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ లేట్ గా మొదలు పెడుతున్నాము, ఇలాగా డౌట్స్ తోనే అయిపోతే ఇది చిన్న రాయడానికి కూడా అచ్చులకు కూడా డౌట్లు అంటే ఇక పెద్దవాళ్ళమే కదా మహోదయ, మనం తెలుస్తుంది కదా మనకి. సాయిరామ్, నేను మాట్లాడంటే ఏం చేయాలి? అస్తు, నెక్స్ట్ అభ్యాసం 12 అభ్యాసం మొదలు పెట్టుకోండి. అభ్యాసం 12
మహోదయ ఎవరో మాట్లాడుతున్నారు చూడండి. హరి ఓం. హరి ఓం. మహోదయం చెప్పనియండి. ఇది రాసుకోండి. అభ్యాసం 17. క్షమ్యతాం, అభ్యాసం 12 రాసుకోండి. 12 మహోదయ రాసుకోండి. శబ్దకోశంలో మనం ఇప్పటికి సుమారుగా చెప్పుకున్నాము 220 శబ్దాలు చెప్పుకున్నామండి. 220 ప్లస్ ఇప్పుడు 20 శబ్దాలు, మొత్తం 240 అవుతాయి అన్నమాట. 220 ప్లస్ 20 240 పెట్టాను. అస్తు. శబ్దాహ ఎడ్డింగ్ పెట్టుకోండి. శబ్దాహ అంటే శబ్దాలు. వృక్షః, వృక్షము. నెక్స్ట్ వృక్షం అంటే చెట్టు, తెలిసి అది వృక్షం అంటే చెట్టు. అశ్వః, గుర్రము. అశ్వః అంటే గుర్రము. నెక్స్ట్ ప్రసాదః, భవనము. ప్రసాదం అవుతుందేమో మహోదయ. ప్రసాదం అంటామేమో కదా, అది ప్రసాదం కాక ప్రాసాదం అంటాం కదా భవనం అంటే. దీర్ఘం ఉంటుంది. దీర్ఘం ఉంటుంది. అవునండి, ఉత్తమం. దీర్ఘం వస్తుంది. ప్రాసాదః. దీర్ఘం పెట్టుకుని ఇక్కడ రస్వం ఉంది. దీర్ఘం పెట్టి ప్రాసాదః భవనం. ప్రాసాదః. అంటే భవనం. నెక్స్ట్ యవః అంటే గోధుమలు. నెక్స్ట్ క్షేత్రపాలకః అంటే క్షేత్రాన్ని రక్షించేవాడు, అంటే పొలాన్ని రక్షించేవాడు. కాపలాదారుడు అంటాం కదా, అలాగా. క్షేత్రపాలక, పొలాన్ని రక్షించేవాడు, కాపలా కాసేవాడు. క్షేత్రం అంటే పొలం. క్షేత్రం నగరం తీసుకోవచ్చు, ప్రాంతం తీసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం ఇది ఒక క్షేత్రంలో పొలం తీసుకున్నాము. ఇదే అని కాదు, క్షేత్రం అంటే ఏదైనా క్షేత్రం కావచ్చు. పొలమే కావచ్చు. కిసాన్లకు, రైతులకు పొలం అంటాము. ఇంకా వేరే పని చేసే వాళ్ళకు అది క్షేత్రం వాళ్ళకు. ఫస్ట్ ఆధారం. ప్రాంతము స్థలము అని కూడా వస్తుంది. మహోదయ సస్యం అని కూడా వస్తుంది కదా, సస్యం. రాసుకోండి. భీ ధాతు. ఏ ధాతు? భీ, భయపడటం. భీ అంటే భయపడటం. పక్కన బిబేతి ఉంది కదా, రాసుకోవద్దు. అవి రాసుకోవద్దు కదా, కింద రాసుకుంటాం. క్షేత్రం ఉంది మహోదయ. 6వ పదము క్షేత్రం ఉంది మహోదయ. ఇది చెప్పుకున్నాం కదా, క్షేత్రం చెప్పుకున్నామండి. క్షేత్రం పొలము క్షేత్రపాలకః చెప్పుకున్నాము, క్షేత్రం చెప్పలేదు మహోదయ. క్షేత్రం కూడా చెప్పుకున్నాం. కొంచెం మీరు వినలేదేమో, మీకు వినిపించలేదేమో. భీ ధాతు భయపడటము. త్రై ధాతు రక్షించడము. ఆని. బి అంటే భయపడటం, త్రై అంటే రక్షించడం. ఆ ప్లస్ నీ ధాతు, ఆంగు పూర్వక నీ ధాతు తీసుకురావడం. ఆని అంటే తీసుకురావడం. నెక్స్ట్ ఉరువు ధాతు. ఉరువుకి నివారించడం అంటే అర్థం. ఉరువు అంటే నివారించడం. వకారానికి రూపతి ఇచ్చడం. నివారించడం లేదా తొలగించడం. నెక్స్ట్ ధాతు అధి ప్లస్ ఈ ధాతు. చదవటం. దాని మీనింగ్ ఏంటి? అధి ప్లస్ ఈ ధాతు చదవటం. ఇవి 5 కొత్త ధాతులు వచ్చాయి మనకు. భీ ధాతు, త్రై ధాతు,
ఆ ప్లస్ నీ ధాతు, వృ ధాతు, అది ప్లస్ ఈ ధాతు. ఓకేనా? ఈ 5 ధాతువులు యొక్క మీనింగ్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకునే అవ్యయ పదాలు. అవ్యయ పదాని, అవ్యయ పదాని, అవ్యయ పదాని, అవ్యయ పదాని, అవ్యయ పదాని అంటే అవ్యయ పదాలు. అవ్యయ పదాలు. అవ్యయ పదాలు. నెక్స్ట్ అతః, అతః, అతః అంటే అందువలన లేదా ఇందువలన, ఇందుకోసం, ఇవన్నీ వస్తాయి. అతః అంటే అందువలన లేదా ఇందువలన ఏదో రాసుకోవచ్చండి. సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుంటాం. అతః అందువలనే లేదా ఇందువలనే రెండు వస్తాయి. అందువలన, ఇందువలన లేదా ఇందుకోసం. ఇక ఇందువలన ఒకటే రాస్తాను, అందువలన కూడా రాసుకోవచ్చు. ఏదైనా ఒక విషయం చెప్పి అందువలనే ఇలా చేశాను, కారణం చెప్పిన కారణం చెప్పిన తర్వాత అందువలనే నేను ఇలా చేశాను అని చెప్తాను కదా, అలాంటి అర్థంలో అతః శబ్దాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక్కడ అవ్యయ పదాలు ఎక్కువ వచ్చాయి చూడండి. నెక్స్ట్ అథవా, అథవా అంటే లేదా అని అర్థం. రాముడు అథవా లక్ష్మణుడు, రాముడు లేదా లక్ష్మణుడు, అట్లా అథవా అంటే లేదా అని తెలుగు. లేదా అంటే లేదా అనేదాన్ని సంస్కృతిలో అథవా, ఇది లేదా ఇది అని అర్థం. నెక్స్ట్ లేదా లేదా లేకుంటే, లేకుంటే అర్థం తీసుకోవచ్చు. లేదా లేదా లేకుంటే. నెక్స్ట్ వా, వా అని కూడా అదే అండి. పఠతివా, లిఖతివా, వా అంటాం కదా కొంతమంది. వాని సామాన్యంగా అది ఆ వాక్యాన్ని పఠతివా అని చదువుతున్నదాన్ని బలపూర్వకం చెప్పడం కోసం. కానీ ఇంకొక చోట వా యొక్క అవ్యయ పదాలకు ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం మారిపోతుందండి. కాబట్టి ఇక్కడ వాకి అర్థం ఏంటి? ఇక్కడ లేదా లేదా లేకుంటే అర్థం వస్తుంది. వారయతి, నివారయతి, వా, వారయతి, నివారయతి, వారయతి అని చెప్పుకోవచ్చు లేదా నివారయతి అని చెప్పుకోవచ్చు. వారయతి లేదా నివారయతి అని అర్థం, లేదా అని అర్థం. ఇది కూడా వాడిని కూడా అథవాకి ఏదైతే అర్థం ఉందో లేదా అనే పదానికి కూడా, అవ్యయ పదానికి కూడా అదే అర్థం, లేదా లేదా లేకుంటే. నెక్స్ట్ యది అంటే ఒకవేళ. యది ఒకవేళ. యది భవాన్ ఆగచ్చతి చేత్ ఆగచ్చతు, ఒకవేళ నువ్వు రావాలనుకుంటే రండి. అలాగా. ఒకవేళ ఇది భవాన్ గచ్చతి చేత్ గచ్చతు, అలాగా. యది ఒకవేళ అనే సందర్భాన్ని యది అనే శబ్దం చెప్తాం. నెక్స్ట్ సర్వత్రా, అన్ని చోట్ల. సర్వత్రా అంటే ఏమిటి? అన్ని చోట్ల. సదా, ఎల్లప్పుడూ. సదా, ఎల్లప్పుడూ. సర్వదా, ఎప్పుడు. ఎల్లప్పుడైనా, సదా అనే సదా రెండు ఒకే దాదాపు అర్థాలు. సదా, ఎల్లప్పుడూ. సర్వదా అంటే ఎప్పుడు, నిరంతరంగా. సదా అంటే ఎల్లప్పుడు, దాదాపుగా ఎల్లప్పుడూ ఉంటుందండి. సర్వదా అంటే నిరంతరంగా, కంటిన్యూగా, గ్యాప్ లేకుండా. సర్వదా, ఎల్లప్పుడు అంటే ఎప్పుడు కూడా, ఎప్పుడు అని అర్థం. ఎల్లప్పుడు, ఎప్పుడు రెండు దాదాపుగా సమాన అర్థాలు ఇవి, సమానార్థక వాచక శబ్దాలు. నెక్స్ట్ అన్యత్ర. సర్వత్ర అంటే అన్ని చోట్ల, అన్యత్ర అంటే వేరే చోట. అన్యత్ర అంటే వేరే చోట. అన్యత్ర అంటే వేరే చోట. అన్యత్ర వేరే చోట. నెక్స్ట్ అవశ్యం, అభ్యంగా ఇది అవశ్యం, ష్యా అనేది అవశ్యం, ఖచ్చితంగా. అవశ్యం ఆగమిష్యామి మహోదయ, అవశ్యం పఠామి మహోదయ. అవశ్యం అంటే ఖచ్చితంగా. అవశ్యం అంటే ఏమిటి? ఖచ్చితంగా. ఇవి మనకు అవ్యయ పదాలండి. ఓకేనా? అస్తు. ఇప్పుడు సూచన రాసుకుని పైన వృక్ష, అశ్వ, ప్రాసాద, యవ, క్షేత్రపాలక, ఇవన్నీ శబ్దాలు కూడా ఏంటివి? రామ శబ్దానికి సమానం నడుస్తాయి. రామ, రామో, రామ. అలాగే వృక్ష, వృక్షో, వృక్షా, అశ్వ, అశ్వౌ, అశ్వ. ఇవన్నీ చూడు శబ్దాలు. మనం శబ్దకోశం చెప్పిన ఏ లింగంలోనూ గమనించాలి. మనం చెప్పుకుంటూ పోతున్నాం. ప్రతి శబ్దకోశంలో ఏ శబ్దాలు పుల్లింగంలో ఉన్నాయి, ఏ శబ్దాలు స్త్రీలింగంలో ఉన్నాయి, వాటి యొక్క రూపాలు ఎలా నడుస్తాయి కూడా చెప్పుకుంటూ పోతున్నాం. ప్రతి అభ్యాసం చెప్పుకుంటూ పోతున్నాం అన్నమాట. సో ఇక్కడ వృక్ష శబ్దం నుంచి మొదలుకొని క్షేత్రపాలక శబ్దం వరకు ఇవన్నీ కూడా పుల్లింగంలో రామ శబ్దానికి సమానం నడుస్తాయి. ఓకేనా? అందుకే
వృక్ష నుండి క్షేత్రపాలక వరకు రామవత్ శబ్ద రూపాలు నడుస్తాయి. రామ శబ్దానికి సమానంగానే ఈ రూపాలు నడుస్తాయి. కానీ ఓన్లీ క్షేత్రం శబ్దం మాత్రం నపుంసకలింగం అండి. ఓన్లీ క్షేత్రం గృహం శబ్దానికి సమానంగా గృహం, గృహే, గృహాని అలాగా గృహం, గృహే, గృహాని అలా ఉంటాయన్నమాట. ఓకే, అస్తు. నెక్స్ట్ చూసుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకుని నీట్గా రాసుకుని వ్యాకరణం గురించి మనకు ముఖ్యంగా వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం అది రాసుకోండి. వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం? సర్వనామ స్త్రీలింగం. చూడండి, అంతకన్నా ముందు మనము వ్యాకరణం ఏం చెప్పుకో సర్వనామ స్త్రీలింగం. అంతకుముందు 10వ అభ్యాసంలో సర్వనామ శబ్దానికి ఓన్లీ పుల్లింగాలు చూసాము. అది ఇప్పుడు 11వ అభ్యాసంలో సర్వనామ శబ్దానికి నపుంసకలింగం చూసాము. ఇప్పుడు సర్వనామ శబ్దానికి స్త్రీలింగ శబ్దాలు. సర్వనామ శబ్దానికి స్త్రీలింగం ఎలా ఉంటే చూద్దాం మొత్తం. వ్యాకరణ సర్వనామ స్త్రీలింగ్ కామ కురు ధాతు. గత అభ్యాసంలో అస్ధాతును ఉపయోగించి చూసాం వాక్యాలు ఎలా ఉంటాయని. అస్ధాతును ఉపయోగించి 5 రకాలు చూసాం. ఇప్పుడు కురు ధాతును ఉపయోగించి చేస్తున్నాడని అర్థం. కురు ధాతు కామ పంచమి విభక్తి. కురు ధాతు కామ పంచమి అంటే పంచమి విభక్తి అని అర్థం. సర్వనామ శబ్దము స్త్రీలింగం రూపాలు ఎలా ఉంటే చూస్తాము. 5 సర్వనామ శబ్దాలకు తత్తు, ఎత్తు, ఏతత్కి. అలాగే కురు ధాతు యొక్క రూపాలు 5 రకాలు చూస్తాము. అలాగే పంచమి విభక్తి యొక్క రూపాలు మనం ఇంత చతుర్థి విభక్తి వరకు చెప్పుకున్నామండి. కర్త ఎప్పుడు వస్తుంది, దాని యొక్క సంబంధించిన వాక్యాలు ఏంటి, కర్మ అంటే ఏమిటి, కర్మకు సంబంధించిన వాక్యాలు ఏంటి, కరణం అంటే ఏమిటి, కరణానికి సంబంధించిన వాక్యాలు ఎలా వస్తాయి, తృతీయ విభక్తి ఎలా వస్తుంది చూసాం. అలాగే చతుర్థి విభక్తి అంటే ఏమిటి, చతుర్థి విభక్తి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది చూసాం. ఇప్పుడు పంచమి విభక్తి ఎట్లా వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఏ నియమాలు ఏంటి, అది ఇప్పుడు చెప్పుకుంటామండి. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి, రాసుకోండి. సర్వశబ్దానికి స్త్రీలింగంలో రూపాలు స్మరించండి. స్త్రీలింగంలో రూపాలు స్మరించండి. అవి మీ గ్రూపులు పెడతారు, లక్ష్మి గారు పంపిస్తారండి, మీరు రాసుకోండి. సర్వశబ్దానికి స్త్రీలింగంలో రూపాలు స్మరించండి. సంఖ్య అంటే ఇది పరిశిష్టంగా సంఖ్య ఎక్కడ ఉందంటే 30 సంఖ్యలో ఉందండి. క్రమ సంఖ్య 30, సంఖ్య 30 రాసుకోండి, బ్రాకెట్లు రాసుకోండి. చూడు, క్రమ సంఖ్య 30 అంటే 30వ స్థానంలో క్రమ సంఖ్యలో ఈ సర్వశబ్దం యొక్క స్త్రీలింగ రూపాలు ఇవ్వబడ్డాయంట పుస్తకంలో. ప్రారంభిక రచనానువాద కౌముదికి పరిశిష్టం వెనుక వైపు ఈ శబ్ద రూపం ఇవ్వబడింది, అక్కడ చూసుకోండి అని చెప్పి సంఖ్యోడు చెప్పాము. నెక్స్ట్ రాసుకోండి. తత్ కామ యత్ కామ ఏతత్ కామ ఏతత్ మరియు తత్తు కామ ఎత్తు కామ ఏతత్ మరియు కిం ఈ శబ్దాల యొక్క రూపాలు కూడా కిం యొక్క రూపాలు కూడా రాయండి. ఈ సర్వనామ శబ్దాల యొక్క రాయండి. ఇక్కడ కిం తర్వాత ఈ సర్వనామ శబ్దాల యొక్క రూపాలు కూడా ఈ సర్వనామ శబ్దాల యొక్క రూపాలు కూడా ఈ సర్వనామ శబ్దాల యొక్క రూపాలు కూడా సర్వ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఈ సర్వనామ శబ్దాల యొక్క రూపాలు కూడా సర్వ శబ్దానికి సమానంగా నడుస్తాయి. సర్వ వాకి తిరిగి స్త్రీలింగం సర్వ వస్తుందన్నమాట. సర్వ శబ్దానికి సమానంగా నడుస్తాయి. సమానం నడుస్తాయి. క్రమంగా వీటికి క్రమంగా ఎలా వస్తాయని చూసుకోండి. వీటికి క్రమంగా
వీటికి క్రమంగా తత్ ఈజ్ ఈక్వల్ టు సా, తత్ ఈజ్ ఈక్వల్ టు సా. ఒకసారి స్లేడ్ అదే మార్చండి లక్ష్మి గారు. తత్ ఈజ్ ఈక్వల్ టు సా, వీటికి క్రమంగా అంటే తత్స్థానంలో వస్తుంది సా వస్తుందన్నమాట స్త్రీలింగంలో. తత్ స్థానంలో స్త్రీలింగం రూపం ఎలా వస్తుంది? సా. తత్ ఈజ్ ఈక్వల్ టు సా. కింద చూడండి, వీటికి క్రమంగా అంటే వీటికి తత్తు ఎత్తు ఏత క్రమంగా రాసిన కదా, వాటికి తత్ శబ్ద స్థానం స్త్రీలింగం ఎలా వస్తుంది రూపము? సా వస్తుంది. ఎత్తు శబ్దానికి ఎలా వస్తుంది? ఎత్తుకి యా వస్తుంది అన్నమాట. మరి ఏకవచన రూపం చూపిస్తాను. ఎత్తుకి యా వస్తుంది. అదేవిధంగా ఏతత్, ఏతత్కి ఏషా వస్తుంది. ఏతత్కి ఏమొస్తుంది? ఏషా. ఏతత్కి ఏషా, ఏతత్కి ఏషా, ఏతత్కి ఏషా. నెక్స్ట్ కిమ్ శబ్దానికి వస్తే కా వస్తుంది అన్నమాట. కిమ్ శబ్దానికి కా. వీటి యొక్క రూపాలు మొత్తం మీకు గ్రూపులు పెట్టబడతాయి, అక్కడ గమనించండి. ఇప్పుడు స్లైడ్ మార్చండి. ఒక పంచి వీలుంటే మీకు అవి రూపాలు పెట్టేసేయండి. సర్వ శబ్దానికి రూపాలు ఉన్నాయా స్త్రీలింగంలో? సర్వ శబ్దానికి రూపాలు పెట్టండి. ఈ రకంగా మనము స్త్రీలింగం యొక్క రూపాలు ఒకటి సర్వ శబ్దానికి స్త్రీలింగం నేర్చుకుంటున్నా మిగతావన్నీ కూడా తత్తు ఎత్తు ఏతత్తు కూడా కిమ్ శబ్దంగా స్త్రీలింగం రూపాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం సర్వశబ్దానికి పుల్లింగంలో రూపాయలు ఎలా చూసామో, సర్వశబ్దానికి నపుంసకలింగంలో రూపాయలు ఎలా చూసామో, అలాగే సర్వశబ్దానికి స్త్రీలింగ రూపాలు కూడా ఒక సర్వశబ్దం యొక్క రూపం నేర్చుకుంటే మిగతావన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. అస్తు. చూడండి, ఇక్కడ సర్వశబ్దం యొక్క రూపం ఎలా ఉంటుందంటే చూడండి, సర్వా, సర్వే. ఇక చూడండి కనిపిస్తున్న స్లైడ్ మీద సర్వనామ సర్వశబ్ద స్త్రీలింగం యొక్క రూపం ఎలా ఉంటుందంటే చాలా నీట్ గా ఉంది, వ్యవస్థితంగా చూడండి. ప్రథమ విభక్తి సర్వా, సర్వే, సర్వాహ, సర్వాం, సర్వే, సర్వాహ. ద్వితీయ విభక్తి సర్వయా, సర్వాభ్యాం, సర్వాభిః, సర్వస్యై, సర్వాభ్యాం, సర్వాభ్యః. చతుర్థి విభక్తిలో. పంచమిలో సర్వస్యాః, సర్వాభ్యాం, సర్వాభ్యః. షష్ఠి విభక్తిలో సర్వస్యాః. చూడు, పంచమి భక్తిలో ఏకవచనము, షష్ఠి విభక్తి ఏకవచనం సమానంగానే ఉన్నాయి. సర్వస్యాః, సర్వస్యాః. అది అర్థాన్ని బట్టి మనం తీసుకోవాలి. సర్వస్యాః, సర్వయోః, సర్వాసాం, సర్వాసాం. నెక్స్ట్ సప్తమి భక్తిలో సర్వస్యాం, సర్వయోః, సర్వాసు, సర్వస్యాం, సర్వయోః, సర్వాసు. ఓకేనా? సర్వస్యాం, సర్వయోః, సర్వాసు. ఇలాగా రూపాలు ఉంటాయి మనకు. దీన్ని బేస్ చేసుకొని మొత్తం స్త్రీలింగంలో కూడా తా, తే, తాహ. తత్శబ్దానికి వస్తుంది సర్వాలో ఆ ఉంది కదా, అందుకే తా అని చెప్పాం. తా. ఇక సర్వేలో ఏ ఉందా, అందుకే తా, తే, తాహ. తాం, తే, తాహ. తయా, తాభ్యాం, తాభిః. తస్యై. సర్వస్థానంలో తత్తు పెట్టుకుంటూ వస్తున్నామండి, తా పెట్టుకుంటూ వస్తున్నామట. సర్వస్థానంలో తా పెట్టేసేది, మిగిలిన అంతిమ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవే కలుపుకోవాలి. ఇప్పుడు తయాలో తా సర్వస్థానం తా పెట్టేశాం. సర్వశబ్ద స్థానం పెట్టుకున్నాము, తత్శబ్దం యొక్క తా పెట్టుకున్నామండి. అందుకే తయా, తాభ్యాం, తాభిః. తస్యై. సర్వశబ్ద స్థానంలో తా పెట్టుకుంటే అయిపోతుంది. మిగతా అంతా అంతిమ రూపం ఏదైతే మిగిలిన అంశం ఏదైతే ఉందో మొత్తం కలిపి రాయడమే. అందుకే సర్వశబ్దం తీసే తా పెట్టే తస్యై, తాభ్యాం, తాభ్యః. అలాగే తస్యాః, తాభ్యాం, తాభ్యః. మళ్ళీ తస్యాః, తయోః, తేషాం, తేషాం. తస్మిన్, సారీ, తస్యాం, తయోః, తాసు, తస్యాం, తయోః, తాసు. ఈ రకంగా ఉంటుంది. వాటికి అన్నిటికీ ఇదే విధంగా యత్ శబ్దానికైనా కిమ్ శబ్దానికైనా అన్నిటికీ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇవి శబ్ద రూపాలు. సో వీటి యొక్క రూపాలు కూడా మీరు రాసుకోవాలి. ఇవి ఇంకా నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు కూడా గ్రూపులు పెడతారు, ఒకసారి రాసింది
వీటికి రాసుకోండి. రేపు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు వింటూ ఉంటే బాగా అర్థమవుతుంది. ఓకే, రేపు చేయాల్సిన కర్మ ఏంటంటే ఇంకోటి పాయింట్ ఒక రెండో పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ రాసుకునేది ఒకటో పాయింట్ కింద రెండో పాయింట్ కింద రాసుకుని చెప్తాను. ఒకటి క్రూధాతునకు రాసుకోండి. క్రూధాతునకు రెండో పాయింట్ కింద రాసుకోండి. క్రూధాతునకు లట్ లోట్ లంగ్ క్రూధాతునకు లట్టు లోటు లంగ్ అంటే లట్లక కరోతి కురుత కురువంతి కరోషి కురుత కురుత మొత్తం 5 రకాలు మీకు మొత్తం రూపం పెడితే 5 రకాలు రాసుకోండి. ఇక్కడ ఓన్లీ లట్టు లోటు లంగ్ యొక్క రూపాలు స్మరించండి అని చెప్పాను. 3 రకాలు చెప్పారన్నమాట. లోటు లట్లకారము, లోట్లకారము, లంగ్ లకారం. ఈ 3 రకాలను రాయవండి, అవి స్మరించమని చెప్పారు. అవి రాసుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 3వ పాయింట్ కింద రాసుకోండి. 3వ పాయింట్ కింద భీ మొదలగు ధాతులకు అంటే భీ ధాతు మనకు 5 ధాతులు చెప్పిన, భీ ధాతు, త్రయ ధాతు, అవి నీ ధాతు అని చెప్పిన, అవి క్రమంగా భీ మొదలగు ధాతులకు క్రమంగా రూపాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. భూధాతునకు భీ మొదలగు ధాతువులకు క్రమంగా రూపాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. అవి రాసుకోండి కింద. భీ ధాతుకు మొత్తం డైరెక్ట్ గా బిభేతి ఒక రూపం చెప్తున్నాండి. లట్లకాల ప్రథమ చేయకోసం ఒక రూపం చెప్తున్నాము. ఇవి కూడా వెనక వైపు అన్ని ఉన్నాయి పరిశిష్టంలో. ఇవన్నీ గ్రూపులో పెడతారు, మీకు రాసుకోండి. భీ ధాతుకు బిభేతి. మీకు వర్క్ బాగా కష్టపడినది ఒక పుస్తకం చాలా వర్క్ టైం తీసుకుంటుందండి. ఇవన్నీ రాస్తూ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మీకు బాగా అనుభవం వస్తుందన్నమాట. భీ ధాతు 5 రకాలు రాసుకోవాలి, క్రూ ధాతుకు 5 రకాలు రాసుకోవాలి, సర్వశబ్దాన్ని రాసుకోవాలి. ఇవన్నీ రాస్తూ ఉంటే మీకు నిజంగా సంస్కృతం మీద పూర్తిగా అవగాహన, ఒక పటుత్వం, నైపుణ్యం సంపాదించుకోవచ్చుంది. ఇవన్నీ ఏదో చెప్పిన పాట అదో ఖచ్చితంగా 1 గంట పాట వింటున్నా 1 గంట మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడే త్వరగా మనం నేర్చుకోగలుగుతాం ఈ పుస్తకం అయిపోయే లోపల. అస్తు. బిభేతి కామ. 2 త్రాయతే. 3వది ఆనయతి. త్రాయతి రక్షిస్తున్నాడు. బిభేతిని భయపడుతున్నాడు. ఆనయతి అంటే తీసుకొస్తున్నాడు. నీ ధాతుకి ఆనయతి. ఈ 3 భవతికి సమానంగా నడుస్తాయి. అంటే భూధాతుకి సమానం. భవతి, భవతః, భవంతి, ఆనయతి, ఆనయతః, ఆనయంతి అలాగా ఉంటాయండి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ వారయతి పెట్టేసింది. వారయతి ఒక్క నిమిషం. ఇక్కడ త్రాయతి శబ్దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసేయండి. వారయతి శబ్దాన్ని మధ్యలో పెట్టేసేయండి. బిభేతి, వారయతి, ఆనయతి ఈ 3 భవతికి సమానంగా నడుస్తాయి. మధ్యలో త్రాయతే వచ్చిన త్రాయతిని పక్కన తీసుకొచ్చి పెట్టి వారయతి స్థానంలో త్రాయతే పెట్టుకుని త్రాయతి స్థానంలో వారయతి పెట్టింది. ఈ త్రాయతే అదితే 2 ఆత్మీయ పదాలండి. ఇవి ఆత్మీయ పదంగా చెప్పుకోలేదు, అవి మనము తర్వాత చెప్పుకున్నామండి. అవి కేవలం అవే అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం అండి. సో బిభేతి, త్రాయతే, బిభేతి, వారయతి, ఆనయతి ఈ 3 కూడా భవతి ధాతుకు సమానంగా నడుస్తాయి. అంటే భూధాతుకు సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ త్రాయతే, అదితే అనేటివి మాత్రము ఈ 2 ఆత్మీయ పదంలో. అవి కేవలం ఇక్కడ ఏకవచనంలో రూపం మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు నియమాలు ఉపయోగపడతాయో చెప్పుకున్నాము. నెక్స్ట్వి ఆత్మీయ పదం చెప్పుకునేటప్పుడు వాటి ఒక రూపాలు 5 రకాలు మనం భిన్నంగా తర్వాత చెప్పుకున్నామండి. సో ఇవి మనకు చెప్పుకునే ఈ రోజు వచ్చిన అభ్యాస ధాతులు. రూపాలు ఈ విధంగా ఉంటే ఒక రూపం చూసాము. ఈరోజు పరస్మయ పదంలో భవతికి సమానంగా ఉండే రూపాలని మీకు గ్రూపులు పెడతారు, అవి రాసుకోండి. రేపు నెక్స్ట్ నియమాలు. అపాదానం అంటే ఏమిటి, అపాదానంలో ఏ విభక్తి వస్తుంది, అంటే అపాదానం పంచమి విభక్తి ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తున్నది, నియమాలు రేపు చెప్పుకుందాం. వాక్యాలు కూడా రేపు చెప్పుకుందాం అండి. అస్తు. వీలైతే మీరు అంతా ఇది గ్రూపులు పెట్టిన తర్వాత రాసుకోండి. అస్తు జీ. ఇప్పుడు ఏదో సందేహం అడుగుతున్నారు, ఇప్పుడు అడగండి. మహోదయ బిభేతి ఎట్లా నడుస్తుంది భౌతిక సమానంగా? ఇది కూడా కొంచెం దాదాపు అంటే క్రియ అంతిమ పదం కొంచెం సమానంగా. బిభేతి, బిభ్యత, బిభ్యంతి, బిభేతి, బిభ్యత,
బిభేతి బిభ్యత బిభ్యతి, బిభేసి బిభ్యత బిభ్యత, బిభేమి బిభీవ బిభీమ. కొంతవరకు దానికి సమానంగా ఉంటుంది, అంటే మారిపోతుంది, పూర్తిగా ఉండదు. కాబట్టి ఒక వారైతే చెప్పుకోవచ్చు మనం. అలాగే ఇంకోటి ఏంటి, అదే చెప్పుకోవచ్చు. మిగతావన్నీ కూడా కొంచెం కొంతవరకు కనిపిస్తుంది. వారైతే కొంతవరకు చెప్పుకోవచ్చు. అది కూడా వారైతే బాగా సమానంగా ఉంటుందండి. బిభేతి కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది, దాన్ని కూడా చెప్పుకోనికి లేదు. కాబట్టి అది రూపం మీకు పెడతా రాసుకోండి. ఓకేనా? పూర్తిగా ఉంటుంది. ఆనయతి మటుకు పూర్తిగా ఉంటుంది. నయతి నయత నయతి భూదాది సమానంగా ఉంటుంది. వారైతే ఈ రెండు సమానంగా ఉంటాయి. బిభేతి కొంతవరకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, పూర్తిగా కనిపించవు. పూర్తిగా భౌతిక సమానంగా చెప్పుకోకూడదు మనం, కానీ కొంతవరకు అంతిమంలో సంక్షిప్త రూపం దాదాపుగా కలుస్తూ ఉంటుంది. కాబట్టి దానికి తీసుకున్నాం, స్థూలంగా తీసుకున్నాం. కానీ మీరు బిభేతి యొక్క లకారాలు 5 లకారాలు మీకు గుర్తులు పెడతారో అవి చూసి రాసుకోండి. అస్తు. నాన్న ఇప్పుడు ఎవరు మధ్యలో అడిగారు చెప్పండి. చెప్దామండి. మంత్రపాఠం చెప్పిన తర్వాత అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు, లేదంటే వెళ్ళిపోయిన వాళ్ళు, క్లాస్ ఉండే వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. మనము మంత్రపాఠం చెప్పిన తర్వాత మీ శంకా సమాధానం అంటే చూస్తామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే, ధన్యవాదాలు గురూజీ మహోదయ. ఇప్పుడు చెప్పండి, మీకు ఏదో సందేహాలు ఉన్న వాళ్ళు. ప్రణవముని ప్రభాకర్ గారు చెప్పండి. ఇక్కడ ఆనయతి ఉన్నది కదా, ఆనయతి ఈ శబ్దానికి లంగ్ లకారంలో ఏ విధంగా రాస్తాం మరి? ఇక్కడ ఆ దీర్ఘమా ఆల్రెడీ ఉన్నది కదా, అందుకే మళ్ళీ దీర్ఘానికి దీర్ఘం వచ్చింది. ఆనయత్, ఆనయతాం, ఆనయన్ అంటాం. ఉంది మళ్ళా ఇంకో కలుపుకోకూడదా దానికి? అదే కలుపు, రెండు కలిసిపోయిన మళ్ళీ ఆనే వస్తుంది. రెండు దీర్ఘ ఆల్రెడీ ఆ ఉంది, ఆకు ముందు ఇంకో దీర్ఘ ఆ ఉంది, రెండు దీర్ఘాలు ఆ కలిసిన ఆనే అయిపోతుంది అన్నమాట. అందుకే ఆనయత్ అయిపోయింది. ఇదే దాన్ని మనం రాస్తామా? ఆనయత్, ఆనయతామా అలా రాస్తాం. అదే దానికి మధ్య నుండి సవన్ దీర్ఘ సంధి చేస్తే ఆనే అయిపోతుంది. దీర్ఘ ఆకారము ప్లస్ ధాతులు ఉండే ధాతులు ముందు వచ్చిన ఆకారం రెండు కలిపితే ఆనే అయిపోతుంది. ఆ కలిసి ఆనే అయిపోతాయి. ఇక్కడ ముందుగానే ఆకు దీర్ఘమై ఉంది కదా మరి. అదే ఉంది కాబట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఆకారాన్ని ధాతులకు ముందు వచ్చే ఆకారాన్ని రెండు కలుపుతాం. అకార సవాన్ని దీర్ఘ సంధి చేస్తే దీర్ఘం వస్తుంది మళ్ళీ. సరే సరే. ఆ ప్లస్ ఆ ఇది ఈక్వల్ టు ఆనే వస్తుంది. రమా ప్లస్ ఆలయ, రమాలయ అంటాం. విద్యా ప్లస్ ఆలయ, విద్యాలయ. దేవ ప్లస్ ఆలయ, దేవాలయ. అలాగా వచ్చేస్తుంది. హరి ఓం. ఆగచ్చతి కూడా మహోదయ. ఆగచ్చు అంతే అండి, ఆగచ్చు అంతే అండి. ఆగచ్చత్, ఆగచ్చతాం, ఆగచ్చన్. దీర్ఘం ఉంటే రావడం అవుతుంది, దీర్ఘం లేకుంటే వెళ్ళడం అవుతుంది. అగచ్చత్ అంటే వెళ్ళడం, ఆగచ్చత్ అంటే రావడం. సేమ్ అది కూడా అలాగే అండి. ధన్యవాదాలు. ఇంకా అండి మహోదయ, నిన్న 11వ అభ్యాసంలోని అతడు తినడం కోసం పండు ఇష్టపడుతున్నాడు, దీనికి బహువచన రూపము వారు తినడం కోసం పళ్ళు ఇష్టపడుతున్నారు అనడానికి కాదనస్య కృతే అని రాయాలా మహోదయ? కాదనస్య తినడం కోసం, కాదనస్య కృతే ఇచ్చంతి, తే ఫలాని ఇచ్చంతి. తే ఫలాని పండ్లను కాదనస్య కృతే ఇచ్చంతి. మనం కర్మపదం మీరు పెంచుకున్నారు డైరెక్ట్ గా, ఇంకా మంచిదే కదా. వాళ్ళు తినడం కోసం పండ్లను ఇష్టపడుతున్నారు. తినడం కోసం కాదనస్య కృతే, తినడం కోసం. తే అంటే వారు తినడం కోసం ఫలాన్ని ఇచ్చంతి, పండ్లను ఇష్టపడుతున్నారు. తే కర్త బహువచనం ఉంది కాబట్టి ఇచ్చంతి క్రియాపదం బహువచనం వచ్చింది. కర్తని బట్టి క్రియాపదం మారింది.
ఓకేనా? అర్థమైందండి? అర్థమైంది. అవగతం. అస్తు. ధన్యవాదాలు మహోదయ. ఇంకా అండి? చెప్పండి. చెప్పండి. స్పీకింగ్ సార్. నాగేశ్వర స్పీకింగ్ సార్. నాగేశ్వరరావు గారు చెప్పండి. సార్ నేను కొంచెం వెనక క్లాస్ 11th లోనే కథయతి అని ఉంది కదా, అర్థం ఏమిటండి మీనింగ్? కథయతి కథయతి చెప్తున్నాడు. కథయతి చెప్తున్నాడు. కథయతి చెప్తున్నారు సార్. సార్ ఏంటది? మరో వన్ మోర్ రిక్వెస్ట్ సార్. కథయతి అంటే చెప్తున్నారంటే సార్, వన్ మోర్ రిక్వెస్ట్ సార్. ఈ స్లైడ్స్ లో మీరు పెట్టినవి నాకు నా దాంట్లోకి ఎందులోకి వస్తున్నారు సార్? అది మా దాంట్లో గ్రూప్ లో పెడుతున్నారా సార్ మీరు? పంపిస్తున్నాను. నేను ఇదో చెప్పిన పాటు ఇదో రాదు, వెనక ఒకదో తర్వాత వస్తుందండి. ఒకదో తర్వాత వస్తుంది. మీకు పీడిఎఫ్ పంపిస్తాను. నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్. పంపిస్తాను. నాగేశ్వర గారు మీకు పంపిస్తానండి. నేను పంపిస్తాను. నాగలక్ష్మి గారు ఉన్నారా? నాగలక్ష్మి పంపించామండి. మీకు మళ్ళీ వాళ్ళు పంపిస్తారు. ఆమె పంపిస్తున్నారు సార్. ఆమె చేస్తున్నారు. ఆమె హెల్ప్ చేస్తున్నారు సార్. 11వ అభ్యాసం పంపిస్తారండి మీకు. ఓకేనా? 11వ టైపింగ్ చేసిన తర్వాత బాగా నీట్ కనిపించేది టైపింగ్ చేసి పంపిస్తారు. ఓకేనా? కొంచెం ధైర్యంగా ఉండండి. Why I'm telling you, sir, because of night, I am unable to see the slide, so that printed material నేను చదవగలను. ఓకే, అలాగే వస్తాను. అలాగే జీ చెప్పండి. ఇంకా పాఠానికి సంబంధించిన సందేహాలు ఉన్నాయా? సర్వ